హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి లడ్డు అంటే ఎంతమందికి ఇష్టమో వీడియోకి లైక్ చేయండి, లేకపోతే కమెంట్ చేయండి. తిరుపతి లడ్డు తయారు చేసేటప్పుడు వాడే నెయ్యిలో యానిమల్ కొలెస్ట్రాల్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. మీరు టెస్ట్ చేశారు, బాగానే ఉంది. ఆ వీడియోలు చూసేటప్పుడు కొన్ని డౌట్స్ వచ్చాయన్నమాట. వీళ్ళు ఎప్పుడు టెస్ట్ పంపించారో ఆ డేట్, వాళ్ళు రిపోర్ట్స్ ఎప్పుడు ఇచ్చారో ఆ డేట్స్ కూడా పెడితే బాగుంటుంది. ఇంకొకటి, ఎవరు తయారు చేసిన నెయ్యిలో ఆ కొలెస్ట్రాల్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారో అక్కడ మీరు చెక్ చేస్తే చాలా బాగుంటుందనేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎలా తయారు చేశారో వాళ్ళపైన ఒక నమ్మకం పెట్టే కదా ఏ ప్రభుత్వమైనా అంటే తీసుకుంటారు. అక్కడ తయారు చేసే విధానం బాగాలేకపోతేనే ఇక్కడ కూడా రిపోర్ట్స్ అనేవి ఇలాగ వస్తాయి. అది కూడా చూసుకుంటే బాగుంటుంది. దేవుడి ప్రసాదంలో కూడా వ్యాపారాలు చేసుకొని బతికేస్తున్నారు. అది కల్తీ నెయ్యిని తయారు చేసి అంటే గ్రేట్. అసలు ఇలాంటి వాళ్ళే మన ఇండియాలో ఉన్నారు. వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చి మన తిరుమలలో దర్శనాలు చేసుకొని లడ్డూలు ప్రసాదాలు చాలా బాగుందని చెప్పేసి చెప్తుంటే అలాంటి దానిపైన కూడా